హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ అనే సంస్థ నుంచి ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి టెక్నీషియన్ అలాగే అసిస్టెంట్ సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాల కోసం మనకి మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మీకు ఎటువంటి ఎక్స్పెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేకుండా మీరు కేవలం 10+ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా బోత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు చేరగానే జాబ్లో 50,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ నుండి నేను ఒక 200 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అందరూ తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ అనే సంస్థ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది February 22, 2025 నుండి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి March 31, 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చూసుకుంటే ఇంకా మనకి డేట్స్ అంటూ ఏమి ఇవ్వలేదండి. మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకా మనం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులందరికీ అడ్మిట్ కార్డ్ కానీ కాల్ లెటర్ కానీ కూడా సిఎస్ఆర్ ఐఎస్సిబికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫై చేస్తామని చెప్తున్నారు. మీరు కూడా చూడొచ్చండి, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇందులో డిగ్రీ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి సంబంధించి జాబ్స్ ఉన్నాయి, ఐటీఐ చేసిన వాళ్ళకి సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇందులో క్లియర్గా ఇచ్చారండి. చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 6 ప్రకారం మీకు బేసిక్ పేనే 35,400 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. ఇంకా అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 50,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. అలాగే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీ ఆర్ ఈక్వివలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైతే కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్ కానీ అండ్ మ్యాథమెటిక్స్లో మీరు మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి క్వాలిఫికేషన్ అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంకా డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదండి. ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అన్ని పోస్టులకు కూడా సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. చూడండి, 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే శాలరీ కూడా సేమ్ ఉంటుందండి. అలాగే క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంటుంది. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మంచి శాలరీ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఒకవేళ మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక డిప్లొమా కోర్స్ చేసిన వారు కూడా అందులో కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఇంకా మనకి ఇందులో టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కూడా వేకెన్సీ ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు ఎస్ఎస్సి ఐటీ క్వాలిఫికేషన్తో ఇందులో కూడా చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇందులో మనకి 10th క్లాస్తో పాటు మీకు కాన్ఫిగరేషన్ ఐటీ క్వాలిఫికేషన్ కావాలని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ యొక్క ట్రేడ్స్లో మీరు ఐటీఐ చేసి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మెకానిక్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్కి సంబంధించిన విభాగంలో మీరు ఐటీఐ పూర్తి చేసినట్లు ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్, మెకానిక్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క విభాగంలో కూడా మీరు ఐటీఐ పూర్తి చేసి ఉంటే కూడా అప్లికేషన్ చేసుకోవచ్చండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ మనకు ఒకే విధంగా ఉంటుందండి. చూడొచ్చు, ఇక్కడ సాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే మీకు బేసిక్ పేనే 19,900 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 30,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇందులో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి కదా. మీకు ఇందులో ఇచ్చిన ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ అనేది తప్పకుండా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. విల్ బి కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్ట్ అండ్ టు సాల్వ్ క్వాలిఫికేషన్ ఇన్ ద ట్రేడ్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఫర్దర్గా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ ఇస్తారంట. ఫ్రెండ్స్, మీకు ఇందులో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది ఉంటుంది అని ఇక్కడ క్లియర్ డీటెయిల్స్లో చెప్తున్నారు. మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అలాగే టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి సేమ్ 3 పేపర్స్ అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్, పేపర్ 2, పేపర్ 3 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫర్ దోస్ అండ్ క్యాండిడేట్ వాస్ సెక్యూర్డ్ అండ్ మినిమం దెర్ హోల్డ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఎవరైతే పేపర్ 1 అనేది క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు.
ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన మార్కుల ఆధారంగా కాన్ఫిడెన్షియల్ తీసుకుంటామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్‌లో లేదా సీబీటీ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో పేపర్ అయితే వస్తుందట. మీకు 200 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం అనేది 3 అవర్స్ పాటు టైం డ్యూరేషన్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ పేపర్ 1 వచ్చేసి 1 అవర్ పాటు టైం అనేది ఉంటుంది. ఇందులో మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 50 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. దీనికి సంబంధించి మీకు నెగెటివ్ మార్క్స్ కూడా ఏం లేవని చెప్తున్నారు. దీంట్లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యుయేషన్ జడ్జిమెంట్ అనే ఒక టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క టాపిక్‌ని ప్రిపేర్ అయితే చాలు. ఫ్రెండ్స్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 30 మినిట్స్ పాటు టైం అనేది ఇస్తున్నారు. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వెషన్స్‌కి 75 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వెషన్స్‌కి 75 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. దీంట్లో నెగెటివ్ మార్క్స్ వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అలాగే పేపర్ 3 వచ్చేసి 90 మినిట్స్ పాటు టైం అనేది ఉంటుంది. ఇందులో కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి క్వెషన్స్ వస్తాయి. 100 క్వెషన్స్ ఉంటాయి. 300 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెగెటివ్ మార్క్స్ అయితే 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ అలాగే ఇంకా టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే దీనికి సంబంధించి కూడా సేమ్ ఉంటుందండి. ఓఎంఆర్‌లో లేదా సీబీటీ విధానంలో ఎగ్జామ్ అనేది పెడతారు. పేపర్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. 150 క్వెషన్స్ ఉంటాయి. టైం అనేది 2 అవర్స్ అండ్ 30 మినిట్స్ పాటు టైం ఇస్తున్నారు. ఇందులో పేపర్ 1 వచ్చేసి 1 అవర్ పాటు టైం అనేది ఇస్తున్నారు. ఇందులో మెంటల్ అబిలిటీ టెస్ట్ నుంచి ఉంటుంది. 50 క్వెషన్స్‌కి 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. పేపర్ 1లో నెగెటివ్ మార్క్స్ అయితే లేవని చెప్తున్నారు. ఫ్రెండ్స్ పేపర్ 2 వచ్చేసి 30 మినిట్స్ పాటు టైం అనేది ఇస్తున్నారు. దీంట్లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వెషన్స్ వస్తాయి. 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెగెటివ్ మార్క్స్ అయితే ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్ పేపర్ 3 వచ్చేసి సేమ్ 1 అవర్ పాటు టైం అనేది ఇస్తున్నారు. సబ్జెక్ట్ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి క్వెషన్స్ వస్తాయి. 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో కూడా ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెగెటివ్ మార్క్స్ కూడా ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వారందరూ కూడా ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం రూ. 500 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ మీకు ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 10 ఇయర్స్ వరకు ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన బ్లూ కలర్ లింక్ అనేది ఉంది కదా! ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్‌గా మీకు ప్రాసెస్ అంతా కూడా సింపుల్‌గానే ఉంటుందండి. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు తప్పకుండా మీ దగ్గర ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకొని మరి అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సీఎస్ఆర్ అనే సంస్థ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్టులకు భర్తీ చేయడానికి సంబంధించి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.